Hello students, welcome to Manyas MGB Publications and ESET Academy. సో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ వాళ్ళు ఈసెట్ 2024 ఆస్పిరెంట్స్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో జూన్ 1 నుండి ఎవరైతే మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ టాపర్స్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకుంటారో వారి కోసం ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్, ఆఫ్లైన్ కోచింగ్, అలానే 350+ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, ఆన్లైన్ స్టడీ మెటీరియల్స్తో పాటుగా 2500 రూపీస్ ప్రైస్ ఉన్నటువంటి ఆఫ్లైన్ స్టడీ మెటీరియల్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో బ్యాచెస్కి వెళ్ళి బ్యాచెస్ దగ్గర బ్యాచ్ కోడ్ ఎంజీబీ టాపర్ అనేటువంటి బ్యాచ్ కోడ్ ఎంటర్ చేసి సో ఇవాళే అందులో రిజిస్టర్ అవ్వగలరు. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ మీకేమీ ఉండదు. మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే మే 30th లోగా మీరు ఫీజు పే చేసి మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్లో ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ జస్ట్ అట్ 5500 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 5500 రూపీస్ కోర్స్లో మీకు ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్, ఆఫ్లైన్ కోచింగ్, 350+ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, ఆన్లైన్ స్టడీ మెటీరియల్స్తో పాటుగా సో 2500 రూపీస్ ప్రైస్ ఉన్నటువంటి ఆఫ్లైన్ స్టడీ మెటీరియల్స్ని ఫ్రీగా మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఇవాళే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో మై డియర్ స్టూడెంట్స్, మనం లాస్ట్ లైవ్ సెషన్లో మ్యాథమెటిక్స్ క్లాస్ ట్రిగ్నామెట్రీలోని కాంపౌండ్ యాంగిల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో కాంపౌండ్ యాంగిల్ అంటే ఏంటి, కాంపౌండ్ యాంగిల్ సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఈ ఫార్ములాస్ అన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో వీటిపై మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఇంకొన్ని ఫార్ములాస్ని డిస్కస్ చేసి సో కాంపౌండ్ యాంగిల్స్లోని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఇవాల్టి లైవ్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి cosecant A into sin B into cos C plus cos B into sin C is equals to. సో ఇక్కడ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏమిచ్చాడు, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సో కండిషన్ ఏంటో చూడండి. కండిషన్ ఏంటంటే cosecant A into sin B into cos C plus cos B ఇంటూ సైన్ సి ఇజ్ ఈక్వల్స్ టు అంటున్నాడు. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉందో చూడండి. ఇక్కడ సైన్ బి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ బి ఇంటూ సైన్ సి ఇదే ఫామ్లో ఉంది. సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి దేనికి ఫార్ములా అది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏ ప్లేస్లో బి ఉంది, బి ప్లేస్లో సి ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ టర్మ్ని మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ బి ప్లస్ సిగా రాసుకోవచ్చు కదా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు కొసీకెంట్ ఏ ఇంటూ సో ఈ కంప్లీట్ టర్మ్ ఎలా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ బి ప్లస్ సి, సైన్ ఆఫ్ బి ప్లస్ సి. ఓకేనా? నౌ దిస్ ఈక్వల్స్ టు కొసీకెంట్ ఏ ఇంటూ సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు. సో ఒక ట్రయాంగిల్ మనం ఏబీసీ తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ దేనికి ఈక్వల్, 180 డిగ్రీస్కి ఈక్వల్. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీసే కదా. ఓకేనా? సో దీని నుండి మనకి బి ప్లస్ సి ఏమొస్తుంది, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు మనం, 180 డిగ్రీస్ ఏ ఇటువైపు వస్తే మైనస్ ఏ. ఓకేనా? సో బి ప్లస్ సి దేనికి ఈక్వల్, 180 డిగ్రీస్ మైనస్ ఏకి ఈక్వల్. సో దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ బి ప్లస్ సి అంటే ఏంటి, 180 డిగ్రీస్ మైనస్ ఏనే కదా. ఓకేనా? సో నౌ దిస్ ఈక్వల్స్ టు కొసీకెంట్ ఏ ఇంటూ సైన్ 180 మైనస్ తీటా, సైన్ 180 మైనస్ తీటా సైన్ తీటా. సో హియర్ సైన్ ఏకే కదా ఈక్వల్. ఓకేనా? సో సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ, కొసీకెంట్ అనేది సైన్కి రెసిప్రోకల్ కాబట్టి కొసీకెంట్ ఏ ఎలా రాయొచ్చు, 1/sin ఏ, సైన్ ఏ క్యాన్సల్. సో వాల్యూ ఏమవుతుంది, 1 అనమాట. ఓకేనా? సో ఆల్వేస్ సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ దేనికి ఈక్వల్, 1కి ఈక్వల్. ఓకే? సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి, ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ది వాల్యూ ఆఫ్ 1/tan 3a plus tan a minus 1/cot 3a plus cot a is. సో సాల్వ్ చేద్దాం దీన్ని మనం. క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి, 1/tan
tan 3a plus tan a minus 1 by cot 3a plus cot a is equals to 1 by సో tan 3a ని ఎలా రాసుకోవచ్చు మనం ఇక్కడ కాట్లో ఉంది కాబట్టి tan కూడా మనం కాట్లో రాయొచ్చు కదా సో tan కి రెసిప్రోకల్ కాట్ కాబట్టి tan 3a ని ఎలా రాయొచ్చు 1 by cot 3a ప్లస్ tan a ని ఎలా రాసుకోవచ్చు 1 by cot a అని రాయొచ్చు కదా 1 by cot a ఓకేనా మైనస్ సో ఇక్కడ చూడండి 1 by cot 3a ప్లస్ ఏంటి ఇక్కడ cot a ప్లస్ cot a నౌ దిస్ ఈక్వల్స్ టు 1 బై సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏంటి మనకి cot 3a ఇంటూ cot a సో ఎల్సిఎం cot 3 అండ్ cot a అని ఇప్పుడు ఏమొస్తుంది cot a ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి cot 3a మైనస్ 1 బై cot 3a ప్లస్ cot a సో ఇది న్యూమరేటర్కి వస్తుంది కదా న్యూమరేటర్కి వస్తే ఏం రాసుకోవచ్చు cot 3a ఇంటూ cot a డివైడెడ్ బై ఇక్కడ ఏంటి cot a ప్లస్ cot 3a మైనస్ ఆఫ్ 1 బై సో ఇక్కడ కూడా ఏంటి cot a ప్లస్ cot 3a ఓకేనా నౌ దిస్ ఈక్వల్స్ టు ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటి cot a ప్లస్ cot 3a సో న్యూమరేటర్స్ని యాడ్ చేసినట్లయితే cot 3a ఇంటూ cot a మైనస్ 1 సో ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో cot a ఇంటూ cot b మైనస్ 1 బై cot a ప్లస్ cot b దేని ఫార్ములా అది cot ఆఫ్ a ప్లస్ b సో ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏం రాసుకోవచ్చు cot ఆఫ్ a అంటే ఏంటి ఇక్కడ 3a ప్లస్ b అంటే ఎంత a నౌ దిస్ ఈక్వల్స్ టు cot ఆఫ్ 3a ప్లస్ a ఎంత 4a సో దీని యొక్క వాల్యూ ఏంటి cot 4a అర్థమైందా సో ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు అనమాట సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్ ఓకేనా నోట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ tan theta 1 is equals to k into cot theta 2 then cos of theta 1 minus theta 2 by cos of theta 1 plus theta 2 is equals to ఓకేనా సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు కండిషన్ tan theta 1 is equals to k into cot theta 2 ఓకేనా సో నౌ దిస్ ఇంప్లైస్ tan theta 1 is equals to k into cot theta 2 ని tan లో ఎలా రాయొచ్చు 1 by tan theta 2 అని రాయొచ్చు కదా ఓకేనా ఈ tan theta 2 ని ఇటువైపు తీసుకొస్తే ఇక మల్టిప్లై అవుతుంది సో tan theta 1 ఇంటూ tan theta 2 is equals to ఏంటి k సో ఈ కండిషన్ నుండి మనకేంటి tan theta 1 ఇంటూ tan theta 2 is equals to k సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారో చూడండి cos ఆఫ్ theta 1 minus theta 2 divided by cos of theta 1 plus theta 2 is equals to దీన్ని మనం కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ యూజ్ చేయొచ్చు కానీ మనం డైరెక్ట్గా చేద్దాం ఈజీగా ఉంటుంది సో cos of theta 1 minus theta 2 అంటే cos of a minus b ఫార్ములా కదా cos of a minus b ఫార్ములా ఏంటి cos a ఇంటూ cos b అంటే cos theta 1 ఇంటూ cos theta 2 ప్లస్ sin a sin b అంటే sin theta 1 ఇంటూ sin theta 2 డివైడెడ్ బై సో ఇక్కడ ఏంటి cos of theta 1 plus theta 2 cos of a plus b cos of a plus b ఫార్ములా ఏంటి cos a cos b మైనస్ sin a sin b సో ఫార్ములా అప్లై చేస్తే cos theta 1 ఇంటూ cos theta 2 మైనస్ sin theta 1 ఇంటూ sin theta 2 సో నౌ దిస్ ఈక్వల్స్ టు సో మనకి ఇచ్చినటువంటి కండిషన్లో tan theta 1 ఇంటూ tan theta 2 వాల్యూ తెలుసు k సో మరి ఇక్కడ కాస్ సైన్లో ఉంది ట్యాన్ కావాలి కదా ట్యాన్ కావాలంటే ఎలా వస్తుంది సైన్ బై కాస్ ఏమవుతుంది ట్యాన్ కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని
కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2తో డివైడ్ చేద్దాం. ఓకేనా? సో డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2 డివైడెడ్ బై కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2 ప్లస్ సెకండ్ వన్ సైన్ థీటా 1 ఇంటూ సైన్ థీటా 2 డివైడెడ్ బై కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2 డివైడెడ్ బై డినామినేటర్ని కూడా అలా డివైడ్ చేద్దాం. సో కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2 డివైడెడ్ బై కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2 మైనస్, సో ఇక్కడ కూడా సేమ్ అలానే సైన్ థీటా 1 ఇంటూ సైన్ థీటా 2 డివైడెడ్ బై కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2. ఓకేనా? సో నౌ దిస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 2 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ కూడా ఈ టర్మ్స్ అనేటివి క్యాన్సిల్ అవుతుంది. సో వాల్యూ ఏంటిదా ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా 1 బై కాస్ థీటా 1 అంటే ట్యాన్ థీటా 1 ఇంటూ సైన్ థీటా 2 బై కాస్ థీటా 2 ఏంటి ట్యాన్ థీటా 2 డివైడెడ్ బై, సో ఇక్కడ వాల్యూ 1 మైనస్ సైన్ థీటా 1 బై కాస్ థీటా 1 ట్యాన్ థీటా 1 సైన్ థీటా 2 బై కాస్ థీటా 2 ట్యాన్ థీటా 2. ఓకేనా? సో నౌ దిస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ట్యాన్ థీటా 1 ఇంటూ ట్యాన్ థీటా 2 వాల్యూ దేనికి ఈక్వల్, కేకి ఈక్వల్. సో ఈ వాల్యూ ఏంటి కే డివైడెడ్ బై 1 మైనస్ ట్యాన్ థీటా 1 ఇంటూ ట్యాన్ థీటా 2 అంటే కే. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి 1 ప్లస్ కే బై 1 మైనస్ కే. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో కాంపోనెంట్ డివిడెండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఇలానే చేసేయచ్చు. ఓకే? సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నోట్ చేసుకోండి. సో ఈ ప్రాబ్లమ్స్ మనకి సో కాంపౌండ్ యాంగిల్స్లో మనకి మేజర్గా సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి, టాన్ ఏ ప్లస్ బి, అలానే సైన్ ఏ మైనస్ బి, వాటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇవాళ క్లాస్లో కూడా మనం కొన్ని చూసాం. సో అలానే ఇప్పుడు మనం సో ఈ కాంపౌండ్ యాంగిల్స్ సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ మైనస్ బి వీటిని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఆ ఫార్ములాస్ని కూడా మనం డిస్కస్ చేసి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం, అలానే సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏంటి ఫార్ములా నెంబర్ 1 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్స్ టు, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది 2 టైమ్స్ యాడ్ అవుతుంది కాబట్టి మనకేంటి 2 సైన్ ఏ ఇంటూ కాస్ బి. ఓకేనా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 2 సైన్ ఏ కాస్ బి. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మీకు గుర్తుంటే అందులో ఫస్ట్ టర్మ్ని 2తో మల్టిప్లై చేసుకోండి చాలు. అర్థమైందా? 2 సైన్ ఏ కాస్ బి యాడ్ అయినప్పుడు. అలానే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఫార్ములా చూద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ ఏమిటి రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఓకేనా? సో ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకుంటారు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మీకు తెలిస్తే అందులో సెకండ్ టర్మ్కి 2తో మల్టిప్లైస్ తీసుకోండి చాలు. అర్థమైందా? ప్లస్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్కి 2 మల్టిప్లై తీసుకోండి, మైనస్ చేసినప్పుడు సెకండ్ టర్మ్కి 2 మల్టిప్లైస్ తీసుకోండి, గుర్తుండిపోతుంది. అర్థమైందా? సో ఈ రెండు ఓకే కదా. సో ఇప్పుడు కాస్ట్ చూద్దాం అలానే మనం. సో కాస్ట్ చూసినట్లయితే సో మనకి ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అలానే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి చూద్దాం, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి
కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మనకి. సో ఫార్ములా నెంబర్ 1 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఇది మైనస్ ఉంది ఇది ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దీన్ని 2 టైమ్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఏమొస్తుంది మనకి 2 కాస్ ఏ ఇంటూ కాస్ బి. ఓకేనా. సో మీకు ఈ ఫార్ములా ఎలా గుర్తుంటుంది, ప్లస్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ని 2తో మల్టిప్లై చేసి తీసుకోండి చాలు. అర్థమైందా, సేమ్ ఇక్కడ లాగే. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇది ఏమవుతుందో చూద్దాం. మైనస్ చేస్తే ఇది మైనస్, సో ఇక్కడ మైనస్ వస్తుంది. అప్పుడు ఏంటి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ మైనస్ అంటే -2 ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఓకేనా. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి, మైనస్ వస్తుంది, సెకండ్ టర్మ్ని 2తో మల్టిప్లై చేసి తీసుకోండి చాలు. ఓకేనా. సో దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు కదా మనం. ఎలా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఫస్ట్ ఏ మైనస్ బి, ఇందులో ఇది మైనస్ చేద్దాం. సో మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఇందులో ఇది మైనస్ చేస్తే ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ప్లస్ అన్నప్పుడు 2, సో ఇది మైనస్ పై ప్లస్ వస్తుంది, +2 సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఓకేనా. సో కాస్లో ఇవి, సైన్లో ఇవి. అర్థమైందా, నోట్ చేసుకోండి ఈ ఫార్ములాస్. అర్థమైందా ఈ ఫార్ములాస్ అన్నీ మీకు. సో ఇక్కడ ఇంకొకటి కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ కూడా గుర్తుపెట్టుకోండి. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ ఏంటంటే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ a/b = c/d ఉన్నట్లయితే, ఓకేనా. సో కాంపోనెండో డివిడెండ్ రూల్ ఏంటంటే, ఇక్కడ ఫ్రాక్షన్ కాబట్టి న్యూమరేటర్ ఉంటుంది డినామినేటర్ ఉంటుంది. మీరు ఎలా చేయొచ్చు అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ డివైడెడ్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ LHSలో. సేమ్ అలానే RHS కూడా న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ డివైడెడ్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఇది కాంపోనెంట్ అండ్ డివిడెండ్. ఓకేనా. ఇక్కడ న్యూమరేటర్ ఏ డినామినేటర్ బి కాబట్టి న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. సేమ్ అలానే RHS కూడా చేస్తారు. ఓకే, ఇలా రాసుకోవచ్చు. లేదా ఇంకోలా కూడా రాయొచ్చు అనమాట. ఇంకోలా ఎలా అంటే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ = సేమ్ RHS కూడా న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఏంటి, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఓకేనా. సో ఇక్కడ ఎక్కడైనా మైనస్ కూడా ఉండొచ్చు, మైనస్ ఉన్న మనకు ప్రాబ్లం లేదు, సేమ్ ఎక్కడ మైనస్ ఉందో అక్కడ మైనస్ తీసుకుంటాం అంతే. అర్థమైందా. సో కాంపోనెంట్ డివిడెండ్ రూల్ కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్తో పాటుగా. అర్థమైందా, నోట్ చేసుకోండి. సో క్వశ్చన్ చూడండి. ఇఫ్ కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 బై కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2 ప్లస్ కాస్ ఆఫ్ θ3 ప్లస్ θ4 బై కాస్ ఆఫ్ θ3 మైనస్ θ4 = 0, దెన్ tan θ1 ఇంటూ tan θ2 ఇంటూ tan θ3 ఇంటూ tan θ4 = ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి tan అడిగాడు, కాట్ కూడా అడగచ్చు అనమాట. ఏదైనా మనం ఒకే ప్రాసెస్లోనే చేయొచ్చు అనమాట. సో క్వశ్చన్లో కండిషన్ ఏమి ఇచ్చారో చూడండి. సో కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 డివైడెడ్ బై కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2, ఇక్కడ ప్లస్ కాస్ ఆఫ్ θ3 ప్లస్ θ4 బై కాస్ ఆఫ్ θ3 మైనస్ θ4 = 0 ఇచ్చారు. ఈ టర్మ్ అటువైపు పంపిస్తే ఏమవుతుంది మనకి, మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ θ3 ప్లస్ θ4 డివైడెడ్ బై కాస్ ఆఫ్ θ3 మైనస్ θ4 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ని యూజ్ చేద్దాం. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ ఏంటి, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, బోత్ LHS అండ్ RHS. ఓకేనా. సో ఇక్కడ ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో ఏంటి, న్యూమరేటర్ అంటే కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 ప్లస్ డినామినేటర్ అంటే కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2 డివైడెడ్ బై న్యూమరేటర్ అంటే కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 మైనస్ డినామినేటర్ కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2. ఓకేనా. సో LHS కంప్లీట్ చేసి సేమ్ అలానే RHS. సో నవ్ దిస్ = ఇక్కడ న్యూమరేటర్ ఏంటి, మైనస్ కాస్ θ3 ప్లస్ θ4, డినామినేటర్ కాస్ θ3 మైనస్ θ4. సో న్యూమరేటర్ అంటే మైనస్ కాస్ θ3 ప్లస్ θ4. ఓకేనా.
సో ప్లస్ డినామినేటర్ ఏంటి కాస్ ఆఫ్ తీటా 3 మైనస్ తీటా 4 డివైడెడ్ బై న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఏంటి మైనస్ కాస్ తీటా 3 ప్లస్ తీటా 4 మైనస్ డినామినేటర్ కాస్ ఆఫ్ తీటా 3 మైనస్ తీటా 4. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఇందులో ఫార్ములాస్ తెలుసు కదా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాస్ అన్నీ తెలుసు కదా మనకి. ఫార్ములాస్ని అప్లై చేద్దాం. సో అప్లై చేసినట్లయితే నౌ దిస్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి ఫార్ములా ఎలా ఉందో. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి దానికి ఈక్వల్ 2 కాస్ ఏ కాస్ బి. ఓకేనా. సో ఇక్కడ 2 కాస్ ఏ అంటే ఎంత ఇక్కడ తీటా 1 ఇంటూ కాస్ బి అంటే కాస్ తీటా 2. ఓకేనా. డివైడెడ్ బై సో నెక్స్ట్ ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో మీరు ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి 2 సైన్ ఏ సైన్ బి. సో మన ఇక్కడ ఫార్ములా ఏంటి 2 సైన్ ఏ అంటే ఎంత తీటా 1 ఇంటూ సైన్ బి అంటే సైన్ తీటా 2 ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూడండి ఫార్ములా మీరు ఏంటి. సో మైనస్ కాస్ ఆఫ్ తీటా 3 ప్లస్ తీటా 4 ప్లస్ కాస్ ఆఫ్ తీటా 3 మైనస్ తీటా 4. సో ఇదేంటి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా ఇక్కడ. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 2 సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి 2 సైన్ ఏ అంటే తీటా 3 ఇంటూ సైన్ బి అంటే సైన్ తీటా 4 డివైడెడ్ బై. సో ఇక్కడ చూడండి. సో ఇందులో మీరు ఈ డినామినేటర్లో మైనస్ కామన్ చేసినట్లయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు మీరు ఇక్కడ ప్లస్ అని రాసుకోవచ్చు కదా. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 2 కాస్ ఏ కాస్ బినే కదా. ఓకేనా. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు ఇక్కడ మైనస్ ఆఫ్ 2 కాస్ ఏ అంటే ఎంత తీటా 3 ఇంటూ కాస్ బి అంటే కాస్ తీటా 4. అర్థమైందా. సో ఇక్కడ చూడండి మనకి ఏదైనా క్యాన్సిల్ అవుతుందా. సో 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో టర్మ్స్ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఏంటి మనకి టర్మ్స్ చూడండి కాస్ తీటా 1 బై సైన్ తీటా 1 అంటే కాట్ తీటా 1 కాస్ తీటా 2 బై సైన్ తీటా 2 అంటే కాట్ తీటా 2 ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఏంటి మైనస్ ఆఫ్ సైన్ తీటా 3 బై కాస్ తీటా 3 అంటే ఏంటి వాల్యూ మనకి టాన్ తీటా 3 నెక్స్ట్ సైన్ తీటా 4 బై కాస్ తీటా 4 అంటే టాన్ తీటా 4. ఓకేనా. సో నౌ దిస్ ఇంప్లైస్ సో ఇక్కడ ఏంటి మనకి కాట్ తీటా 1 ఎలా రాసుకోవచ్చు 1 బై టాన్ తీటా 1 కాట్ తీటా 2ని 1 బై టాన్ తీటా 2 అని రాసుకోవచ్చు కదా. ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ టాన్ తీటా 3 ఇంటూ టాన్ తీటా 4. ఓకేనా. ఈ 2 టర్మ్స్ని అటువైపు తీసుకెళ్ళిపోండి. సో ఇక్కడ టాన్ తీటా 1 ఇంటూ టాన్ తీటా 2 అది అటువైపు వెళ్తే ఏమవుతుంది ఇక్కడ 1 ఉంటుంది. 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ టాన్ తీటా 1 ఇంటూ టాన్ తీటా 2 ఇంటూ టాన్ తీటా 3 ఇంటూ టాన్ తీటా 4. ఓకేనా. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది టాన్ తీటా 1 ఇంటూ టాన్ తీటా 2 ఇంటూ టాన్ తీటా 3 ఇంటూ టాన్ తీటా 4 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకేనా. ఆ విధంగా వాల్యూ వస్తుంది. సేమ్ అలానే కాట్ తీసుకుంటే కూడా సేమ్ వాల్యూనే వస్తుంది. ఓకేనా. కాట్ తీసుకుంటే ఏమవుతుంది మీరు ఇక్కడ టాన్ తీటా 3 టాన్ తీటా 4ని 1 బై కాట్ తీటా 3 1 బై కాట్ తీటా 4 రాసుకోవచ్చు. ఆ రెండింటి వైపు తీసుకొస్తే కాట్ తీటా 1 ఇంటూ కాట్ తీటా ఇంటూ కాట్ తీటా 2 ఇంటూ కాట్ తీటా 3 ఇంటూ కాట్ తీటా 4 -1 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం చేయొచ్చు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా. సో నోట్ చేసుకోండి. Next question. The value of the expression √3 into cosecant 20 degrees minus secant 20 degrees is equals to. So ఏమడుగుతున్నాడు చూడండి క్వశ్చన్ ఇక్కడ. సో √3 into cosecant 20 degrees minus secant 20 degrees is equals to అంటున్నాడు. Now this equals to. ఓకేనా. సో ఇక్కడ √3 ఇంటూ కొసీకెంట్ 20 డిగ్రీస్ని మనం ఎలా రాసుకోవచ్చు 1 బై సైన్ 20 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. కొసీకెంట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సైనే కదా.
మైనస్ సీకెంట్ 20 డిగ్రీస్ని 1/cos 20 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. సీకెంట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్. నౌ దిస్ ఈక్వల్స్ టు √3 డివైడెడ్ బై sin 20 డిగ్రీస్ మైనస్ 1/cos 20 డిగ్రీస్. ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటి, sin 20 డిగ్రీస్ ఇంటూ cos 20 డిగ్రీస్. ఓకేనా. √3 ఇంటూ cos 20 డిగ్రీస్, √3 ఇంటూ cos 20 డిగ్రీస్ మైనస్ sin 20 డిగ్రీస్ ఇంటూ 1 ఏంటి, sin 20 డిగ్రీస్. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 2తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది, 2 ఇంటూ, సో 2తో డివైడ్ చేసినట్లయితే √3/2 ఇంటూ cos 20 డిగ్రీస్ మైనస్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. సో 1/2 ఇంటూ sin 20 డిగ్రీస్ డివైడెడ్ బై, సో ఇక్కడ కూడా 2తో మల్టిప్లై డివైడ్ చేద్దాం, ఎందుకంటే 2 sin a cos a ఫార్ములాలో మార్చుకోవడం కోసం. సో 1/2 ఇంటూ 2 ఇంటూ sin 20 degrees into cos 20 degrees. Now this equals to 2 into √3/2 అనేది sin 60 వాల్యూనే కదా. సో sin 60 degrees వాల్యూ √3/2 ఇంటూ cos 20 degrees మైనస్, సో sin a cos b, నెక్స్ట్ cos a sin b రాయాలి. cos 60 degrees కదా 1/2, cos 60 degrees ఇంటూ sin 20 degrees డివైడెడ్ బై 1/2 ఇంటూ 2 sin a cos a ఫామ్లో ఉంది కదా ఇది. సో ఇది ఏ, ఇది సేమ్ యాంగిల్ కదా. 2 sin a cos a ఫార్ములా sin 2a. సో sin 2a అంటే 2 ఇంటూ 20 డిగ్రీస్. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇదే ఫామ్లో ఉంది ఇప్పుడు sin a cos b మైనస్ cos a sin b, ఫార్ములా ఆఫ్ sin ఆఫ్ a మైనస్ b. సో sin a మైనస్ b, a ఎంత 60 డిగ్రీస్ మైనస్ b ఎంత 20 డిగ్రీస్. ఓకేనా. డివైడెడ్ బై, సో 1/2 ఇంటూ sin 2 ఇంటూ 20 డిగ్రీస్ ఎంత 40 డిగ్రీస్. ఓకేనా. నౌ దిస్ ఈక్వల్స్ టు ఈ 2 న్యూమరేటర్కి వెళ్తాయి, 2 ఇంటూ 2 ఎంత 4 ఇంటూ sin 60 డిగ్రీస్ మైనస్ 20 డిగ్రీస్ ఎంత 40 డిగ్రీస్ బై sin 40 డిగ్రీస్. ఓకేనా. సో sin 40 degrees, sin 40 degrees get cancel. Now this equals to ఎంత 4. ఓకేనా. సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఏంటి 4. సో ఈ విధంగా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఫార్ములాస్ని మీరు నేర్చుకోవాలి. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి. ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనా. నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకొన్ని ఫార్ములాస్ చూద్దాం. sin ఆఫ్ a ప్లస్ బి, sin ఆఫ్ a మైనస్ బి యాడ్ అయితే ఎలా ఉంటుంది, సపరేట్ అయితే ఎలా ఉంటుంది చూద్దాం, మల్టిప్లై అయితే ఎలా ఉంటుంది. సో ఫార్ములా నెంబర్ 1, sin ఆఫ్ a ప్లస్ బి ఇంటూ sin ఆఫ్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b, ఆర్ ఇదే ఫార్ములాని ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఫార్ములా, sin ఆఫ్ a ప్లస్ b ఇంటూ sin ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటి, sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b ఆర్ cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఫార్ములా, సో cos తీసుకున్నట్లయితే cos ఆఫ్ a ప్లస్ b ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటంటే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b, ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే cos స్క్వేర్ b మైనస్ sin స్క్వేర్ a. ఓకేనా. సో ఇది cos ఆఫ్ a ప్లస్ b ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటి, cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b ఆర్ cos స్క్వేర్ b మైనస్ sin స్క్వేర్ a, ఇలా రాయొచ్చు అనమాట. ఓకేనా. ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి, వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్ చేద్దాం. నోట్ చేసుకున్నారా. సో క్వశ్చన్ చూస్తే sin స్క్వేర్ 52.5 డిగ్రీ మైనస్ sin స్క్వేర్ 22.5 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు, సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ, sin స్క్వేర్ 52.5 డిగ్రీస్ మైనస్ sin స్క్వేర్ 22.5 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏ ఫార్ములా ఉంది ఇది, sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b. ఇక్కడ ఫార్ములా మనం డిస్కస్ చేస్తాం. sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ bని ఎలా రాయొచ్చు, sin ఆఫ్ a ప్లస్ b ఇంటూ sin ఆఫ్ a మైనస్ b. సో ఫార్ములా ప్లేస్
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఈ రెండు యాడ్ చేయాలి. 52.5 డిగ్రీ ప్లస్ 22.5 డిగ్రీ. సో 52.5 ప్లస్ 22.5 ఎంత అవుతుంది? 75 డిగ్రీస్. ఓకేనా? ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే 52.5 మైనస్ 22.5. 52.5లో నుండి 22.5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 30 డిగ్రీస్. ఓకేనా? అర్థమైందా? సో నౌ దిస్ ఈక్వల్స్ టు సైన్ 75 డిగ్రీస్. అంటే సైన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 90 డిగ్రీస్ మైనస్ 15 డిగ్రీస్ అని రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో ఇదేంటి? సైన్ 30 డిగ్రీస్. ఓకేనా? నౌ దిస్ ఈక్వల్స్ టు సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ 15 డిగ్రీస్ ఇంటూ సైన్ 30 డిగ్రీస్. నౌ దిస్ ఈక్వల్స్ టు కాస్ 15 డిగ్రీస్ వాల్యూ ఎంత? √3 ప్లస్ 1/2 ఓకేనా? ఇదే కదా కాస్ 15 డిగ్రీస్ వాల్యూ ఇంటూ సైన్ 30 డిగ్రీస్. సైన్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/2. నౌ దిస్ ఈక్వల్స్ టు √3 ప్లస్ 1 ఇంటూ 1 అంటే √3 ప్లస్ 1 డివైడెడ్ బై, సో 2 ఇంటూ 2 √2 2 ఇంటూ 2 4 ఇంటూ √2. సో ఇది దీని వాల్యూ అనమాట. ఏంటి? √3 ప్లస్ 1/4 సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ చూసుకొని ఆ ఫార్ములాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే tan ఆఫ్ 45 డిగ్రీస్ ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు tan 45 ప్లస్ తీటాని ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ తీటా ప్లస్ సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఉంటే దీనికి ఈక్వల్ tan 45 ప్లస్ తీటా. లేదా దీన్ని మనం కాట్లో చెప్పాలంటే కాట్ 45 డిగ్రీస్ మైనస్ తీటా అని చెప్పొచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ ఈక్వలెన్స్ టు కాట్ 45 డిగ్రీస్ మైనస్ తీటా. ఓకే? సో దిస్ ఈక్వల్స్ టు దీన్ని ట్యాన్లో చెప్పాలంటే కూడా చెప్పొచ్చు. దీన్ని మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని కాస్ తీటాతో డివైడ్ చేస్తే ఇక్కడ కాస్ తీటా బై కాస్ తీటా అంటే 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ సైన్ తీటా బై కాస్ తీటా అంటే ఏమవుతుంది? tan తీటా అవుతుంది. ఓకేనా? డివైడెడ్ బై, సో ఇక్కడ కాస్ తీటా బై కాస్ తీటా అంటే 1 అవుతుంది. మైనస్ ఇక్కడ సైన్ తీటా బై కాస్ తీటా అంటే tan తీటా అవుతుంది. సో ఇలా కూడా రాసుకోవచ్చు ఫార్ములా. సో tan 45 డిగ్రీస్ ప్లస్ తీటా అంటే 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా అని కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 2 tan ఆఫ్ 45 డిగ్రీస్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు tan 45 డిగ్రీస్ మైనస్ తీటా. సేమ్ ఫార్ములా, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అంతే. ఓకే? సో కాస్ తీటా మైనస్ సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా. ఓకేనా? సేమ్ ఫార్ములా. ఈ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. ఓకే? సో అది కాబట్టి దీన్ని కాట్లో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అంటే కాట్ 45 డిగ్రీస్ ప్లస్ తీటా. ఓకేనా? దిస్ ఈక్వల్స్ టు దీన్ని ట్యాన్లో చెప్పాలంటే సేమ్ ఇదే వస్తుంది కదా. అంటే ఇక్కడ ప్లస్ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట ప్లస్. సో 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan తీటా. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. మీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే? నోట్ చేసుకున్నారా? క్వశ్చన్ చూడండి. ఇఫ్ tan theta is equals to cos 9 degrees plus sin 9 degrees divided by cos 9 degrees minus sin 9 degrees then theta is equals to. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. tan theta is equals to cos 9 degrees plus sin 9 degrees divided by cos 9 degrees minus sin 9 degrees. ఓకేనా? సో tan theta is equals to, సో ఇందాకే మనం ఫార్ములా చూసాం. ఏంటి ఫార్ములా? cos theta ప్లస్ sin theta బై cos theta మైనస్ sin theta ఉంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు? tan 45 డిగ్రీస్ ప్లస్ theta అని రాయొచ్చు కదా. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? tan 45 డిగ్రీస్ ప్లస్ theta. theta అంటే ఎంత ఇక్కడ మనకి? 9 డిగ్రీస్. ఓకేనా? సో నౌ దిస్ ఇంప్లైస్ tan theta is equals to tan 45 ప్లస్ 9 ఎంత? 54. సో tan 54 డిగ్రీస్. ఓకేనా? సో బోత్ సైడ్స్ tan కదా ఉంది. సో తీటా ఎంత? 54 డిగ్రీస్. సో తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 54 డిగ్రీస్. ఓకేనా? సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి?
ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, if tan theta is equals to cos 9 degrees minus sin 9 degrees divided by cos 9 degrees plus sin 9 degrees then theta is equals to, సో ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి మనకి, tan theta is equals to cos 9 degrees minus sin 9 degrees divided by cos 9 degrees plus sin 9 degrees. అయితే theta ఎంత అంటున్నాడు. సో tan theta is equals to, సో దీనికి మనం ఇందాకే ఫార్ములా చెప్పాం కదా, ఏంటి ఫార్ములా, cos theta minus sin theta by cos theta plus sin theta ఉంటుంది. దాన్ని ఎలా రాయొచ్చు, tan 45 degrees minus thetaగా రాయొచ్చు కదా. సో దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు మనం, tan 45 degrees minus theta ఎంత, 9 degrees. ఓకేనా? సో tan theta is equals to tan 45 minus 9 ఎంత, 36 degrees. సో tan 36 degrees. సో ఈ రెండు నుండి, సో ఈ కండిషన్ నుండి తీటా ఏంటి, తీటా ఇజ్ ఈక్వల్స్ టు 36 degrees. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా? సో ఈ విధంగా మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లోని కాంపౌండ్ యాంగిల్స్ ప్రాబ్లమ్స్ని ఏదైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ లైవ్ సెషన్లో ఇంకో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను.